యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సోదరి సహోదరులకు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాదయను బట్టి, కృపను బట్టి ప్రభునందు ప్రియులారా, ఆత్మీయ జీవితమైనటువంటి టీవీ కార్యక్రమాల ద్వారా మీతో దేవుని గూర్చినటువంటి దైవ సంబంధమైన సంగతులు మనము వినడానికి, నేర్చుకోవడానికి దేవుడు నా ద్వారా అనుగ్రహిస్తున్నటువంటి మంచి సమయాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను, ఆయన నామమును గణపరుస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మనము ఆలోచన చేద్దాం ఒక సంగతిని. నిర్ణయము అనేటువంటి ఒక మాటను గురించి మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. నిర్ణయము అంటే దీని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు మానవుడు తాను నిర్ణయించుకున్నటువంటి నిర్ణయమును బట్టి తన జీవితాల్లో కొనసాగేటువంటి విధానం మనం చూస్తాం. బైబిల్లో కూడా భక్తుల యొక్క జీవితాలు మనం చూస్తున్నప్పుడు వారికి నిర్ణయింపబడినటువంటి ఆజ్ఞలను బట్టి కానీ, కట్టడలను బట్టి కానీ వారు కొనసాగినటువంటి జీవితాలు కనపడుతూ ఉంటాయి. అంటే నిర్ణయింపబడినటువంటి వాటి ప్రకారంగా నడుచుకున్నటే నిర్ణయం యొక్క ఉద్దేశంగా మనం గమనించాలి. ఈ ప్రత్యేకమైన సమయంలో నిర్ణయము అనేటువంటి ఒక విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు మొట్టమొదటిగా దేవుడే మానవుల పట్ల ఒక నిర్ణయాన్ని చేస్తాడనేటువంటి సత్యాన్ని చెప్పబడుతుంది. ఈ నిర్ణయము ఎప్పుడు చేశారు అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే జగత్తు పునాది వేయబడక మునిపే అనే మాటని గ్రంథం తెలియజేస్తుంది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4 నుండి 6 వచ్చిన భాగంలో చూస్తున్నప్పుడు దేవుని యొక్క నిర్ణయము లేదా సంకల్పము అనేటువంటిది ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకే మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో ఏర్పరిచెను అనే మాట మనకు కనపడుతూ ఉంది. దేవుని యొక్క నిర్ణయం మనకు అర్థమైతే మనం కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. మన హృదయ పరిస్థితిని గమనించాలి. మన హృదయాన్ని దేవుని కొరకు, ఆయన యొక్క ఉద్దేశాల కొరకు మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. జ్ఞాని అయినటువంటి సొలొమోను ద్వారా దేవుడు మన కొరకు వ్రాయించినటువంటి ఒక లేఖనములను మనం ఆలోచన చేద్దాం. కాబట్టి ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచుకున్నట్టుకు ఈ దినమందున్నట్లు ఆయన చేసిన నిర్ణయమును చేసుకున్నట్టుకును మీ హృదయము మీ దేవుడైన యెహోవా విషయమై సర్వసిద్ధముగా ఉండునుగాక. ఆమేన్. ఈ యొక్క సంగతిని మనం ఆలోచన చేద్దాం. దేవుని యొక్క నిర్ణయం మనకు అర్థమైతే మనం కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం తీసుకోవడానికి మొదటగా మనము మన యొక్క హృదయాన్ని దేవుని ఎడల సర్వసిద్ధంగా ఉంచాలి. అంటే మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. ఎందుకనంటే హృదయ యొక్క స్థితిని గమనించాలి. హృదయము అన్నిటికంటే మోసకరమైనటువంటిది, ఘోరమైనటువంటి వ్యాధి కలిగినది అని హృదయ స్థితిని గురించి గ్రంథం చెప్తోంది. దేవుడు నీ హృదయంలో తన యొక్క జీవవాక్యమును ఉంచాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. తన వాక్యము ద్వారా దేవుడు నీ హృదయాన్ని శుద్ధి చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు. తన ఆత్మను నీ హృదయములో నివసింపజేయాలని దేవుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు. కనుక మొదటగా మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. మన హృదయములో దేవునికి అవకాశం ఇవ్వాలి. మన హృదయము దేవుని ఎడల సర్వసిద్ధముగా ఉండాలి. దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి మనం కొనసాగాలంటే మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. వాస్తవంగా మానవుడు తన హృదయములో నిర్ణయించుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి జీవిస్తాడు, మాట్లాడతాడు, కొనసాగుతాడు. మానవుని యొక్క హృదయ స్థితిని మనం గమనిస్తూ ఉన్నాం.
తన హృదయంలో నిర్ణయించుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టే మనిషి ప్రవర్తన, ఆయన యొక్క జీవితం మనకు కనపడుతూ ఉంది. కనుక ఇక్కడ సొలొమోను ద్వారా మనకు జ్ఞాపకం చేయబడుతున్న మాట ఏంటంటే, దేవుని యొక్క ఉద్దేశాలని, దేవుని యొక్క కట్టడల్ని, దేవుని యొక్క ఆజ్ఞల్ని అనుసరించాలంటే ముందుగా నీ హృదయాన్ని దేవుని ఎడల సర్వసిద్ధంగా ఉంచుకోమన్నాడు. ఎప్పుడు మనం ఉంచగలుగుతామంటే దేవుని వాక్యం మన హృదయంలో నివసించాలి, అనగా దేవుని యొక్క ఆత్మ మనలో ఉండాలి. దేవుని ఆత్మ మనలో ఎప్పుడు ఉంటుందంటే, ఎప్పుడైతే యేసుక్రీస్తునందు మన పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్వం పొందుతున్నామో, బాప్తిస్వం పొందినప్పుడు పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని మనం పొందుకుంటున్నాం. గలితీలోని సంఘానికి పౌలు గారు చాలా వివరంగా వ్రాశారు. నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని యొక్క ఆత్మను దేవుడు మీ హృదయంలో ఉంచాడనేటువంటి మాట చెప్పబడుతుంది. కనుక మన హృదయం ఎప్పుడు సిద్ధమవుతుందంటే, మన హృదయంలో దేవునికి మనము అవకాశం ఇవ్వాలి. రక్షణ పొందుడు ద్వారా మన హృదయంలోనికి దేవుని యొక్క ఆత్మ నివసిస్తుంది హృదయంలో. అప్పుడు మనం ఆత్మ చేత నడిపించబడతాం. ఒక విషయాన్ని మనం గమనిద్దాం. మన హృదయం కనుక సర్వసిద్ధంగా ఉండకపోతే హృదయం యొక్క స్థితి ఏంటంటే మోసపరుస్తుంది, మోసపోతూ ఉన్నాం. జ్ఞాని అయినటువంటి సొలొమోను జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, సొలొమోను చక్కటి దేవుని జ్ఞానాన్ని పొందినటువంటి వ్యక్తి, దేవుని గూర్చినటువంటి అనేకమైన కార్యములు చేస్తున్నటువంటి వాడు, దేవుని యొక్క గొప్పతనమును తన జీవితము ద్వారా అనేక మందికి తెలియజేసినటువంటి వ్యక్తి. అయితే ప్రభునందు ప్రియులారా, సొలొమోను జీవితము వృద్ధాప్యం వచ్చేటప్పటికి అతని యొక్క హృదయం అతన్ని మోసం చేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా గ్రంథంలో దేవుడు వ్రాయించారు. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 4వ వచన భాగంలో, సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. ప్రభునందు ప్రియులారా, ఆలోచించండి. సొలొమోను యొక్క హృదయమే సొలొమోను మోసం చేస్తుంది అని చెప్పబడుతుంది. ఎట్లా మోసం చేస్తుందంటే, సొలొమోను యొక్క భార్యలు అతని యొక్క హృదయమును దేవుడైన యెహోవా ఎడల యథార్థముగా కాకుండా ఇతర దేవతల తట్టు త్రిప్పివేశారట. అన్య స్త్రీలతో సహవాసం చేస్తాడు ఆయన, అన్య స్త్రీలు తన భార్యలుగా చేసుకున్నాడు ఆయన. ఆ అన్య స్త్రీలు ఏం చేశారంటే సొలొమోను యొక్క హృదయమును విగ్రహారాధన వైపు త్రిప్పేశారు. అంటే దేవుడు నిర్ణయించినటువంటి నిర్ణయాన్ని, దేవుని యొక్క కట్టడల్ని, దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నటువంటి వ్యక్తే వృద్ధాప్యం వచ్చేటప్పటికి తన యొక్క హృదయమును తన భార్యలు విగ్రహారాధన వైపు త్రిప్పారు. ఈనాడు కూడా మీరు ఆలోచించండి. భార్య భర్తల బంధం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి దేవుడు ఇచ్చిన బంధం. సంఘమునకు క్రీస్తుకున్నటువంటి బాంధవ్యాన్ని క్రొత్త నిబంధన తెలియజేస్తుంది. భార్య భర్తల బంధము సంఘానికి క్రీస్తుకున్నటువంటి పరిశుద్ధమైన పవిత్రమైన బంధంగా చెప్పబడింది. కానీ మరి సొలొమోను యొక్క భార్యలు తన యజమానుని యొక్క హృదయాన్ని విగ్రహారాధన వైపు త్రిప్పేశారు. అంటే హృదయం మోసం చేస్తుందా? చేస్తుంది. ఇక్కడ సొలొమోను యొక్క హృదయం మోసం చేస్తుంది. ఆయన ద్వారానే మనం ఒక వాక్య భాగం చదువుకున్నాం. దేవుని ఎడల మీ హృదయం సర్వసిద్ధంగా ఉంచుకోండి అని చెప్పాడు ఆయన. దేవుని యొక్క ఆజ్ఞలు కట్టడం, దేవుని యొక్క నిర్ణయాన్ని మీరు కొనసాగింపజేయాలంటే, దేవుని యొక్క నిర్ణయం మీ జీవితంలో కొనసాగాలంటే, దేవుని కొరకు మీరు ఒక నిర్ణయాన్ని తీసుకుని జీవించాలంటే మీ హృదయము సర్వసిద్ధంగా ఉండాలని ఏ భక్తుని ద్వారా అయితే మనకు చెప్పబడిందో అదే భక్తుడు వృద్ధాప్యం వచ్చేటప్పటికి తన భార్యల యొక్క మాట వింటాను బట్టి వాళ్ళు ఏమో దేవుని ఎరిగినటువంటి వారు కాదు. కనుక ఈనాడు మనం దేవుని నమ్మినటువంటి పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. సొలొమోను యొక్క హృదయాన్ని అతని భార్యలే దేవునికి వ్యతిరేకంగా త్రిప్పారు, విగ్రహాల వైపు నడిపించారు. ఈనాడు దేవుని ఎరగినటువంటి సహవాసాలు మనం చేసినట్లయితే, లేదా ఒక దేవుణ్ణి ఎరిగినటువంటి ఒక భర్త దేవుణ్ణి ఎరగినటువంటి ఒక అన్య స్త్రీని తీసుకుంటే, మరి ఆ స్త్రీ యొక్క మాటలే నువ్వు లోబడినట్లయితే, ఆ స్త్రీ యొక్క మాటలే నువ్వు నమ్మినట్లయితే, ఆమె తెలిసినటువంటి ఆ విగ్రహాలను వైపు నిన్ను నడిపిస్తూ ఉంది. కాబట్టి జ్ఞానంగా ఉండాలి దేవుని పిల్లలు. అందుకే భార్య భర్త కూడా దేవుని ఎరిగినటువంటి పిల్లలుగా ఉండాలి.
వారు ఇరువురు కూడా వాళ్ళ పిల్లల్ని కూడా దేవుని వైపు నడిపించాలి. నీ పిల్లలే నిన్ను నీ హృదయాన్ని వేరే వైపు తిప్పుతారు, లేదా నీ భార్యే నీ హృదయాన్ని వేరే మార్గాల వైపు తిప్పుతూ ఉంది, లేదా నీ భర్తే వేరే మార్గాల వైపు నీ హృదయాన్ని తిప్పుతాడు. సొలొమోను కంటే మనం ఏం జ్ఞానవంతులం కాదు, సొలొమోను కంటే మన పెద్ద భక్తులం కాదు. ఆలోచన చేయండి, అంత గొప్ప భక్తుడైన సొలొమోను యొక్క హృదయాన్ని అతని భార్యలు దేవునికి వ్యతిరేకంగా విగ్రహారాన్ని వైపు తిప్పేశారు. ఈనాడు మరి దేవుళ్ళు మనము ఏదో నామకార్థంగా ఉన్నటువంటి అనేక మంది పిల్లలుగా ఉంటూ ఉన్నాం. నామకార్థంగా ఉన్నటువంటి మనల్ని మరి వేరే వైపు మన హృదయాలు త్రిప్పేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అది ఒక భార్య ఒక భర్తను త్రిప్పొచ్చు, లేదా ఒక భర్త భార్యను త్రిప్పొచ్చు, లేదా వీళ్ళిద్దరిని పిల్లలే వేరే వైపు తిప్పొచ్చు. కనుక చాలా జాగ్రత్తగా జ్ఞానంగా మన కుటుంబాలు ఉండాలి. దేవుళ్ళు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. కనుక ఏ విధంగా మనము దేవుని యొక్క నిర్ణయాన్ని అర్థం చేసుకుని దేవుని కొరకు మనం ఒక నిర్ణయం తీసుకుని జీవించాలంటే ముందుగా మన హృదయం సర్వసిద్ధంగా ఉండాలి. కానీ మన హృదయ స్థితిని మనం చూసి ఇదిగోనైనా సొలొమోను హృదయాన్ని ఇలా త్రిప్పేశారు. కనుక నా జీవితాల్లో మన హృదయాల్ని దేవునికి వ్యతిరేకంగా త్రిప్పేసేటువంటి కార్యక్రమాలు ఉంటున్నాయేమో. సాతాను చాలా తెలివైనటువంటిది. ఒక భర్తను బట్టి భార్యని వేరే విధంగా ప్రేరేపించి ఆమె యొక్క హృదయాన్ని దేవునికి వ్యతిరేకంగా నడిపిస్తుంది, లేదా ఒక భార్య ఒక భర్తని వ్యతిరేకంగా నడిపించవచ్చు. కనుక వీరి బిడ్డలు అందుకే దేవుని కుటుంబాల్లో దేవుని ఎరిగినటువంటి వారుగా కుటుంబాలు ఉండాలి. కుటుంబాల్లో ఒకళ్ళు దేవుని నమ్మి మరొకళ్ళు దేవుని నమ్మకపోతే మీ హృదయాలు దేవుని వైపు ఉండవు. ఎందుకంటే నమ్మనటువంటి వారు నమ్మినటువంటి నిన్ను నీ హృదయాన్ని మోసం చేసేస్తారు. కనుక దేవునికి వ్యతిరేకమైన కార్యాలు మీరు చేస్తారు. కనుక మీరు దేవుని యొక్క నిర్ణయాన్ని మీరు గ్రహించలేరు, దేవుని కొరకు మీరు ఒక నిర్ణయాన్ని తీసుకుని జీవించలేరు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. దేవుని కట్టడలు దేవుని యొక్క నిర్ణయాల్ని అనుసరించి జీవించాలంటే మొదటగా మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి దేవుని వాక్యం ద్వారా. దేవుని వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో మన హృదయం యొక్క ఆలోచన తలంపుల్ని విభజించేస్తుంది, ఆ యొక్క శుద్ధి చేస్తుంది. అందుకే నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుని నన్ను ఎదుట నేను పాపము చేయకుండానట్లని దావీదు అనేటువంటి భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక నీ హృదయము నిన్ను మోసం చేయకుండా దేవుని ఆజ్ఞలను కట్టడలను అనుసరించి దేవుని నిర్ణయాలకు లోబడి మనం జీవించాలంటే మొదటగా మన హృదయాన్ని దేవుని ఎడల సిద్ధపరచుకోవాలి. అది దేవుని వాక్యం ద్వారా అనే సత్యాన్ని మనము గమనించాలి. రెండవదిగా మనము ఆలోచన చేస్తున్నప్పుడు ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, దేవుని యొక్క నిర్ణయాల్ని మన జీవితంలో కొనసాగించాలంటే దేవుని యొక్క కట్టడలను మనం ఎల్లప్పుడూ కూడా గైగునేటువంటి బిడ్డలుగా మనము ఉండాలి. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 112వ వచన భాగములో నీ కట్టడలు గైగునుటకు నా హృదయమును నేను లోపరుచుకొనుచున్నాను. హృదయం సర్వసిద్ధంగా ఉండాలి. కనుక దావీదు అనే భక్తుడు ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క కట్టడలు గైగునుటకు ఆయన యొక్క హృదయాన్ని లోబరుచుకుంటున్నాడు. ఎవరికి? దేవునికి. నా హృదయాన్ని నేను దేవునికి లోబరుస్తున్నాను, ఎందుకంటే దేవుని యొక్క కట్టడలు గైగునట్టు. ఈనాడు దేవుని ఆజ్ఞలు కానీ దేవుని యొక్క కట్టడలు కానీ అనేక మంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఆరాధనకి ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. క్రైస్తవులకు ఒక కట్టడ ఉంది, ఆదివారము. ఈనాడు అనేక మంది ఆదివారము నిర్లక్ష్యం చేసేవారు ఉన్నారు, దేవుని ఆజ్ఞలు నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఉన్నారు. అంటే దేవుని యొక్క నిర్ణయం మనకు అర్థం కాలేదు. మనం కూడా దేవుని కొరకు ఒక నిర్ణయాన్ని తీసుకున్నటువంటి వారుగా మనము జీవించలేకపోతున్నామేమో అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక నీ నిర్ణయం ఏంటి? దేవుని కట్టడల పట్ల దేవుని ఆజ్ఞల పట్ల నీ నిర్ణయం ఏంటి? నీ హృదయాన్ని దేవునికి లోబరుచుకున్నావా? ఇదిగో దావీదు లోబరుచుకున్నాడు. కనుక ప్రభునందు ప్రియులారా, ఇంకా కొన్ని నిర్ణయాలు మనం ఆలోచన చేద్దాం. మొదటిగా మన హృదయాన్ని లోబరుచుకోవాలి దేవుని కట్టడలు దేవుని ఆజ్ఞలు అనుసరించడానికి. రెండవదిగా మనము దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఒక నిర్ణయాన్ని కలిగి ఉండాలి. ఈనాడు ఆరాధన విషయంలో చాలామంది నిర్లక్ష్య వైఖరిని కలిగి ఉంటున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి తండ్రి ఏమై ఉన్నాడో తెలియజేశాడు. దేవుడు ఆత్మ, గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతో ఆరాధించాలి.
తండ్రి అట్టి ఆరాధన కోరుచున్నాడని యేసుప్రభు వారు తెలియజేశారు. కనుక దేవుడు కోరినటువంటి ఆరాధన చేయటానికి మన నిర్ణయం ఏంటి? ఆరాధనకు 5 ఆజ్ఞలు ఉంటున్నాయి. ప్రభు దినము నాడు 3,000 మంది ఏర్పడినటువంటి ప్రభు సంఘము వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయట యందును ఎడతెగకుండా సంఘం కొనసాగింది. కనుక మనము కూడా ఒక నిర్ణయాన్ని తీసుకుని ఆ విధంగా అపోస్తలుల యొక్క మాదిరిని మనం కలిగి దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి పిల్లలుగా ఉన్నాం. మరి ఆరాధన విషయంలో మనం ఒక నిర్ణయాన్ని కలిగి ఉండాలి. పాత నిబంధన గ్రంథంలో యెహోషువ అనేటువంటి భక్తుడు ఒక నిర్ణయాన్ని చేశాడు. ఏంటి ఆ నిర్ణయం అంటే, ఆయన వృద్ధుడైపోయినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా తన యొద్దకు పిలిచి తన పితరుల యొక్క చరిత్ర అంతా కూడా చెప్పిన ఆయన, దేవుడు ఇలాగ మన పితరులకు చేసిన వాగ్దానమును బట్టి మనల్ని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి ఇదిగో మనం ఉన్నటువంటి వాగ్దానం చేయబడిన దేశంలో మనల్ని ఉంచాడు. మరి మీరు మార్గంలో అనేకమైన విషయాలు చూశారు, అనేకమైన దేవతలను చూశారు, అనేకమైన కార్యాలు చూశారు. ఐగుప్తులో కూడా మీరు చూశారు, విగ్రహారాధన చూశారు. మరి మీరు ఒక నిర్ణయాన్ని చేసుకోండి, దేవుణ్ణి ఆరాధిస్తారా లేదా? మనల్ని బానిసత్వం నుండి విడిపించినటువంటి దేవుడు, మనల్ని కాపాడినటువంటి దేవుడు, మనల్ని పోషించినటువంటి దేవుడు, వాగ్దానం చేయబడినటువంటి దేశంలోకి మనం తీసుకొచ్చినటువంటి దేవుడి పట్ల మీరు ఎలాంటి నిర్ణయాన్ని కలిగి ఉన్నారు అని చెప్తూ, మరి మీరు ఎలాగైతే ఆలోచించుకుంటారో, మీరు ఎలా చేస్తారో కానీ నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. యెహోషువ నిర్ణయం గమనించండి. దేవుణ్ణి ఆరాధించే విషయంలో నా కుటుంబము దేవుణ్ణి ఆరాధిస్తుంది. మీరు ఎలాగ ఆలోచించుకుంటారో, మీరు విగ్రహారాధన వైపు వెళ్తారో, కానీ నేనైతే నా కుటుంబం అయితే యెహోవాను ఆరాధిస్తాం. యెహోషువ గ్రంథం 24:15లో ఈ వాక్య భాగం మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ప్రభునందు ప్రియులారా, యెహోషువ జీవితము, యెహోషువ కుటుంబము ఈనాడు నిన్ను ప్రశ్నిస్తుంది. నీ నిర్ణయం ఏంటి? నీవు నీ కుటుంబము దేవుణ్ణి ఆరాధిస్తున్నారా? చాలామంది కుటుంబాలు ఆరాధనకు రారు, కానీ కుటుంబాలకు కావలసినటువంటి ప్రతి సమస్యకి మార్గము దేవుడు చూపాలంటారు. అంటే మీ నిర్ణయాలు ఏమో లేవు దేవుని పట్ల. దేవుణ్ణి ఆరాధించే విషయంలో నిర్ణయాలు ఉండట్లేదు, కానీ కుటుంబాలకి ఏం కావాలో మాత్రము దేవుడు చేయాలని అడగటం, ఇది ఎంతవరకు న్యాయమో ఆలోచన చేయండి. దేవుని వెంబడిస్తున్న బిడ్డల జీవితాల్లో నిర్ణయాలు ఉండాలి. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడే నిర్ణయం చేశాడు, నీ కొరకు నా కొరకు చేశాడు. మనం ఉన్నటువంటి ఈ ప్రకృతి అంతా కూడా ఆయన నిర్ణయం మేరకే, ఆయన కట్టడం మేరకే నడుస్తుంది. మరి అందులో శ్రేష్టమైనటువంటి బిడ్డగా చేయబడ్డావు. నువ్వు పాపంలో పడితే క్రీస్తులో కడిగి పరిశుద్ధపరిచి సంఘములో చేర్చుకున్నాడు. నీ పట్ల ఆయన నిర్ణయాన్ని తెలియజేశాడు. మరి నీవు ఆయన పట్ల ఎటువంటి నిర్ణయాన్ని కలిగి ఉన్నావు? దేవుని ఆజ్ఞలు కట్టడం నిర్ణయించడంలో నీ హృదయం సిద్ధపరచుకుంటున్నావా? నీ హృదయాన్ని దేవుని కొరకు లోపరుచుకుంటున్నావా? దేవుణ్ణి ఆరాధించే విషయంలో నీ కుటుంబం ఏ నిర్ణయం తీసుకుంది? వ్యక్తిగత నీ నిర్ణయం ఏంటి? కుటుంబం యొక్క నిర్ణయం ఏంటి? యెహోషువ అయితే నిర్ణయం తీసుకున్నాడు, నేను నా కుటుంబము యెహోవాను ఆరాధిస్తాం అనేటువంటి ఒక నిర్ణయాన్ని యెహోషువ కుటుంబంలో మనం చూస్తున్నాం. క్రొత్త నిబంధన ప్రకారంగా మరి దేవుడు ఆత్మ ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని క్రైస్తవులకు తెలియజేయబడుతుంది. మరొక క్రీస్తునందున్నటువంటి మనము సత్య ఆరాధన విషయంలో ఎటువంటి నిర్ణయాన్ని మనం కలిగి ఉన్నామో ఆలోచించాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మూడవదిగా మనము దేవుని యొక్క వాక్యం నుంచి గమనించినప్పుడు దేవుని సన్నిధిని అనగా సంఘములో మనము ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాం, సంఘ పరిచర్యలో మనం ఎటువంటి నిర్ణయాలు కలిగి ఉన్నాం, ప్రార్థనా మందిరాల విషయంలో కానివ్వండి, సంఘ సేవా విషయాల్లో కానివ్వండి. సంఘము ద్వారా దేవుణ్ణి ఆరాధించాలి, సంఘము ద్వారా క్రీస్తు ప్రభు యొక్క సువార్తను ప్రకటించబడాలి, సంఘము ద్వారా కార్యాలు జరగాలి. మరి ఎలాంటి నిర్ణయాలతో మనం సంఘములో కొనసాగుతున్నాం? సంఘములో ఎటువంటి పరిచర్య చేయడానికి మనం నిర్ణయం తీసుకుని ఉన్నాం? ఆలోచించేయండి. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మీ స్థానిక సంఘాల్లో మీరు ఎటువంటి నిర్ణయం కలిగి పరిచర్య చేస్తూ ఉన్నారు? ఎటువంటి ఆలోచనతో మీ హృదయాన్ని సిద్ధపరుచుకుని పరిచర్య చేస్తూ ఉన్నారు? మీలో ఏ నిర్ణయం కనుక లేకపోయినట్లయితే అది మీ జీవితాల్లో చాలా నష్టాన్ని, నాశనాన్ని తీసుకొస్తుందనేటువంటి సత్యాన్ని గుర్తించాలని దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉంటాం. పాత నిబంధన కాలంలో 2వ దినవృత్తాంత గ్రంథములు 8వ అధ్యాయము
మనం 12 నుంచి 15 వచనాలు చూసినప్పుడు పాత నిబంధన ఆ విధానాన్ని మనం చూసినప్పుడు అక్కడ వారు దేవుని సన్నిధిని పరిచయం చేయడానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వంతును ఏర్పాటు చేసుకున్నట్లుగా, ఒక వరుస క్రమాన్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా వారి యొక్క ఆ విధానాన్ని మనం చూస్తాం. అంటే పరిచయం చేయడానికి ఎవరు ఏ పని చేయాలి, ఎవరిది ఏ వంతు, ఎవరిది ఏ వరుస, ఏ సమయం అనేటువంటిది అక్కడ నిర్ణయించుకుని వాళ్ళు ఆ దేవుని సన్నిధిలో పరిచయం చేసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మన జీవితాల్లో మనం మరి ఎటువంటి పరిచర్య మనం చేస్తున్నాం, ఏంటి నిర్ణయం, నేను ఇదిగో దేవుని సన్నిధిలో ఈ విధమైన పరిచర్య చేయాలనుకుంటున్నాను. పరిచర్య చేయడానికి కూడా దేవుడు కొన్ని విధానాలు నేర్పించాడు. క్రొత్త నిబంధన సంఘాన్ని మనం ఆలోచన చేసినప్పుడు సంఘంలో పెద్దలుగాను పరిచారకులుగాను మరి దేవుడు ఏర్పాటు చేసిన విధానం ఉంది. ఈనాడు పెద్దకు ఉండవలసిన లక్షణాలు ఉండట్లేదు, అలాగే ఒక పరిచర్య చేసేటువంటి పరిచారకుడిగా ఉండవలసినటువంటి లక్షణాలు ఉండట్లేదు. అంటే నిర్ణయం లేదని అర్థం. నువ్వు నిర్ణయం తీసుకుంటే ఒక సంఘ పెద్దగా ఎలా తయారవ్వాలో బైబిల్ చెప్పింది. కనుక ప్రభునందు ప్రియులారా, పరిచర్య విషయంలో మనం ఒక నిర్ణయాన్ని కలిగి జీవించాలి. కనుక మీరు దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా ఉన్నటువంటి మనము ఆలోచన చేస్తున్నాం. దేవుడు తీసుకున్న నిర్ణయాలు మనం గమనించాం. భూమి ఆకాశం లేనప్పుడే మానవుల పట్ల క్రీస్తునందు దేవుడు చేసిన నిర్ణయం చూసాము. ఆ నిర్ణయం నెరవేర్చడానికి దేవుడు చేసినటువంటి కార్యాలు ఆయన జరిగించాడు. భూమిని ఆకాశం చేశాడు, మానవులు చేశాడు. ఆదాము ద్వారా అనేక మంది మానవులు తీసుకొచ్చారు. మానవుడు పాపంలో పడితే తన కుమారుడిని యేసుక్రీస్తుని పంపించారు. క్రీస్తు ద్వారా మానవాళికి రక్షణ భాగ్యం ఇచ్చి పరిశుద్ధులుగా చేశారు. అలాగే సంఘము ద్వారా క్రీస్తు లాంటి స్వారూప్యత కలిగిన పిల్లలుగా మనం ఎదగాలని దేవుడు నిర్ణయించాడు. మరి కేవలం యూదులు మాత్రమే కాదు, అన్యజనులందరూ కూడా నిత్య జీవానికి పాత్రలు కూడా దేవుడు నిర్ణయించాడు. ఈ నిర్ణయాల్ని అర్థం చేసుకుని మనం కొన్ని నిర్ణయాలు చేయాలి. అందులో మనం నిర్ణయం చేయడానికి ముందుగా మొదటగా దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క ఆజ్ఞల్ని, దేవుని ఉద్దేశాలను నెరవేర్చడానికి మొదటిగా మన హృదయాన్ని దేవుని ఎడల సర్వసిద్ధంగా ఉంచాలి. హృదయం కనుక సిద్ధంగా ఉండకపోతే ఎంత ప్రమాదమో కొన్ని విషయాలు మనం గమనించాం. రెండోదిగా దేవుణ్ణి ఆరాధించే విషయంలో మన నిర్ణయాన్ని చూడాలి. అలాగే మూడవదిగా క్రీస్తు ప్రభువు యొక్క సువార్తను ప్రకటించడంలో మనం ఆలోచన చేయాలి. సంఘ పరిచర్యలో మన వంతు ఏంటి అనేటువంటిది, మన బాధ్యత ఏంటి, ఏ విధంగా మన నిర్ణయాలు ఉన్నటువంటిది మనం గమనించాం. కాబట్టి ప్రేమతో విషయాలు మీరు అర్థం చేసుకుని మీ స్థానిక సంఘాల్లో మరి మీరు దేవుణ్ణి ఆరాధించే విషయంలో, క్రీస్తుని సువార్త ప్రకటించే విషయంలో మరి మీ యొక్క హృదయాలు ఏ విధంగా సిద్ధపరచుకుంటున్నారు, ఏ విధంగా కొనసాగుతున్నారు అనేటువంటిది గమనించండి. దేవుని నిర్ణయానికి అనుకూలంగా మన నిర్ణయాలు ఉండాలి. ఖచ్చితంగా దేవుడు భౌతికంగాను ఆత్మ సంబంధంగా మనకున్న ప్రతి అవసరత అక్కర తీర్చే దేవుడు. కాబట్టి ప్రభు యొక్క రాకడికి మనము క్రీస్తు లాంటి స్వారూప్యత కలిగిన బిడ్డగా ఎదగడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుని యొక్క కట్టడలను మనం అనుసరించడానికి ఎల్లప్పుడూ మన హృదయాన్ని సంసిద్ధం చేసుకోవాలని లేఖనాల ద్వారా మనం గమనించాం. అటువంటి కృప, అటువంటి ప్రేమ దేవుడు మనందరి జీవితంలో దయచేసి దేవుడు నిర్ణయించిన నిర్ణయం మేరకు మనం కూడా మంచి నిర్ణయాన్ని కలిగి దేవునిలో జీవిద్దాం. అటువంటి కృప దేవుడు మన జీవితంలో దయచేయాలని ఈ మాటలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా వందనములు. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల ప్రభు, మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ కృపను బట్టి, ప్రేమను బట్టి ఆత్మీయ జీవితం అనేటువంటి టీవీ కార్యక్రమం ద్వారా కొన్ని సంగతులు మేము నేర్చుకోవడానికి దయచూపారు. ప్రేమతో విశ్వాసంతో నన్ను ప్రోత్సహించిన మా స్థానిక సంఘ సహకారాలను బట్టి, టీవీ ఛానల్ వారిని బట్టి, పరిచయం చేస్తున్న బిడ్డలను బట్టి, ఈ మాటలు ఏ ప్రాంతాల్లో బిడ్డలు వింటూ ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుని మీ ప్రేమకు పాత్రలుగా బలపరచండి, రక్షణ భాగ్యాలతో నింపండి. మమ్మల్ని పరిపాలించిన నాయకుల, అధికారులు, మా దేశ రాష్ట్ర ప్రజలందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాము. దయచూపమని ఈ ఆత్మీయ జీవితం అనే టీవీ కార్యక్రమాలు ఇంకా అనేక మందికి రక్షణ దీవెనకరంగా మీకు మహింకరంగా ఉండేటట్టు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. వందనములు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.
కదలి రండి క్రైస్తవ జనమా, క్రీస్తుని గూర్చిన సువార్త ప్రకటింప. కదలి రండి క్రైస్తవ జనమా, క్రీస్తుని గూర్చిన సువార్త ప్రకటింప. కొందరినైనా కనికరించి అగ్నిలో నుండి లాగి రక్షింప. కొందరినైనా కనికరించి అగ్నిలో నుండి లాగి రక్షింప. నశించిపోతున్న ఆత్మల కొరకు భారము కలిగి కలిసిరండి. నశించిపోతున్న ఆత్మల కొరకు భారము కలిగి కలిసిరండి. నిత్య జీవ మార్గము చూపగా ప్రేమ కలిగి సత్యము చెప్పగా. నశించిపోతున్న ఆత్మల కొరకు భారము కలిగి కలిసిరండి. నిత్య జీవ మార్గము చూపగా ప్రేమ కలిగి సత్యము చెప్పగా. కదలి రండి క్రైస్తవ జనమా, క్రీస్తుని గూర్చిన సువార్త ప్రకటింప. కదలి రండి క్రైస్తవ జనమా, క్రీస్తుని గూర్చిన సువార్త ప్రకటింప. పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము లేకయే నశించుచున్నారు. పాప క్షమాపణ పొందనందుకే నరకమునకు పోవుచున్నారు. పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము లేకయే నశించుచున్నారు. పాప క్షమాపణ పొందనందుకే నరకమునకు పోవుచున్నారు. ప్రభువైన క్రీస్తు తన ప్రాణమునిచ్చెను, పునరుద్ధానుడై తిరిగి లేచెను. నమ్మి బాప్తిస్మం పొందు ప్రతివారు రక్షణ భాగ్యము పొందెదరు. నమ్మి బాప్తిస్మం పొందు ప్రతివారు రక్షణ భాగ్యము పొందెదరు. కదలి రండి క్రైస్తవ జనమా, క్రీస్తుని గూర్చిన సువార్త ప్రకటింప. కదలి రండి క్రైస్తవ జనమా, క్రీస్తుని గూర్చిన సువార్త ప్రకటింప. అధికార వాంఛలతో ధన వ్యామోహముతో నశించిపోవుచున్నారు. అధికార వాంఛలతో ధన వ్యామోహముతో నశించిపోవుచున్నారు. అహమును వీడక గర్వ హృదయులై అపవిత్రులుగానున్నారు. అహమును వీడక గర్వ హృదయులై అపవిత్రులుగానున్నారు. అధికార వాంఛలతో ధన వ్యామోహముతో నశించిపోవుచున్నారు. అహమును వీడక గర్వ హృదయులై అపవిత్రులుగానున్నారు. క్రీస్తు వచ్చెను, వివేకమునిచ్చెను, పరమ తండ్రి యొద్దకు మార్గము చూపెను. క్రీస్తు బలి ఆయను, పాపులను రక్షింపను, పునరుద్ధానుడై జీవము నొసగెను. క్రీస్తు వచ్చెను, వివేకమునిచ్చెను, పరమ తండ్రి యొద్దకు మార్గము చూపెను. క్రీస్తు బలి ఆయను, పాపులను రక్షింపను, పునరుద్ధానుడై జీవము నొసగెను. పునరుద్ధానుడై జీవము నొసగెను. కదలి రండి క్రైస్తవ జనమా, క్రీస్తుని గూర్చిన సువార్త ప్రకటింప. కదలి రండి క్రైస్తవ జనమా, క్రీస్తుని గూర్చిన సువార్త ప్రకటింప. కదలి రండి క్రైస్తవ జనమా, క్రీస్తుని గూర్చిన సువార్త ప్రకటింప. కదలి రండి క్రైస్తవ జనమా, క్రీస్తుని గూర్చిన సువార్త ప్రకటింప.